మహాగండ మహోన్నతుడ పరిశుద్ధుడ గొప్ప దేవుడా, నీ పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఈ దినమునైనా నీ శ్రేష్టమైన దినంలోకి నాయన మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. బుధవారం రాత్రికాల సమయంలో ప్రభా మేమందరము నాయన కూడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగనే ప్రభా సేవకులను కూడా నాయన మీ సన్నిధానానికి సకాలంలో నడిపించిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సేవకుల ద్వారాగా నాయన మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రభా మా హృదయాంతరంగంలోకి నాయన చొచ్చుకుని వెళ్ళినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీవు చూచుచున్న దేవుడు అని ప్రభా మేము నమ్ముచూ ఉన్నాం తండ్రి. నీవు మా కోసము నాయన దిగి వచ్చిన దేవుడు ప్రభా. నీవు అలాగే మా విచారములు కొట్టివేసే దేవుడు నాయన, మాకు యుద్ధం నేర్పించే దేవుడు ప్రభా. నాయన మాకు నీవు కనుగురుడ్డు అని నాతో మాట్లాడిన దేవుడు నాయన. అటువంటి గొప్ప దేవుడిని మేము కలిగి ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నీలాంటి దేవుడు నాయన ఈ లోకంలో ఎవరూ లేరు ప్రభా. నాయన అటువంటి దేవుడిని కలిగిన మేము ధన్యులము అని మేము భావిస్తున్నాం. కాబట్టి నాయన సేవకుల ద్వారా మీరు అనేక విషయాలు మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా, నిజంగా ప్రభా మాటలు విన్న మేము నాయన అట్టి రీతిగా ఫలభరితమైన జీవితాలు కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. విన్న వాక్యము నాయన విడిచిపెట్టేవారుగా ఉండకుండా తండ్రి, వాక్యానుసారమైన జీవితాలు కట్టుకుని ప్రభా ఫలభరితంగా మేము ఉన్నప్పుడు ప్రభా మా తండ్రి అయిన మీరు చూసి మమ్మల్ని చూసి సంతోషిస్తారు. కాబట్టి అటువంటి కృపను మేము కలిగి ఉండడానికి మీరు సహాయం చేయమని, సేవకుల ద్వారా ఈ దినమున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రభా మా హృదయంలో పదిలపరచుకోవడానికి మీరు సహాయం చేసి కృప చూపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 దయచేసి కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం తరచూ చూసేటువంటి ఓ చక్కని మాటని మనం మరొకసారి మనం పరిశీలన చేద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మా ప్రభు. అయ్యా, మీ కనికరాన్ని, మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచి దేవతనైనా మాకు అయ్యా తన ధైర్యాన్ని కలిగించే మాటని మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. అవును ప్రభువా, అనేక సార్లు మేము కృంగిపోతున్నాం, అనేక సార్లు మేము సంశయంలో ఉండిపోతున్నాం. ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో మేము ఉండిపోతూ ఉన్నాం. అయ్యా, మీ మీద ఆధారపడుతూ ఉండగా అయ్యా మీరు సెలవిస్తున్నారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని, విస్తరింపచేస్తాను అని ప్రమాణం చేస్తున్నారు. దేవా, ఈ మాటను మేము స్వతంత్రించుకోగలిగే బ్రతుకు మాకు దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, హెబ్రీ గ్రంథకర్త ద్వారా దేవుని యొక్క మనస్సును, మాటను అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక అమూల్యమైన మాటని వెల్లడి చేస్తాడు. ఈ మాట, ఇది హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నామంటే, ఈ మాట దేవుడు అబ్రహాముతో మాట్లాడిన మాట అని గుర్తించాలి. సో దేవుడు అబ్రహాముతో చెప్తే అది ఖచ్చితంగా మరి నెరవేరుస్తాడు అని అబ్రహాము నిస్సంకోచంగా నమ్మాడు. అందుకే ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను అనే మాటని తర్వాత వచనంలో చూస్తాం. అయితే ఇంతకీ చేయబడినటువంటి ప్రామిస్ ఏంటి అంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపచేస్తాను. ఏ మనిషిన్నా ఏం కోరుకుంటారు? ఏ మనిషి అయినా సరే దేన్ని ఎదురు చూస్తారు? ఆశీర్వదించబడాలి, వారు విస్తరించాలి అనే కోరిక కలుగుంటుంది. సరే, కోరుకోవడం గొప్ప విషయం కాదు.
కోరుకున్నది దక్కినప్పుడే గొప్ప విషయం. ఇప్పుడు నిజంగా నేను అనుకున్న జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అన్న విషయాన్ని ఎప్పుడు నేను స్వతంత్రంగా దాన్ని అర్థం చేసుకొని అనుభవిస్తూ సాక్ష్యం ఇవ్వగలుగుతాను? నేను నిజంగా దేవుడు నాకు ప్రామిస్ చేశాడు ఆశీర్వదిస్తాను అని, దేవుడు ప్రామిస్ చేశాడు విస్తరింప చేస్తాను అని. మరి ఈ రెండు నా బ్రతుకులో ఎలా జరుగుతాయి? వాటిని ఎప్పుడు నేను అనుభవించగలను? నేను అనుభవిస్తూ ఎప్పుడు తృప్తి చెందగలను? నేను తృప్తి చెంది ఎప్పుడు సాక్ష్యం ఇవ్వగలను? దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ ఒక అమూల్యమైనటువంటి మాట మీ గమనానికి తీసుకొస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 128వ కీర్తన మొదటి వచనం ఒకసారి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. అంటే ఇప్పుడు నిజంగా ఆశీర్వదించబడడం లేదా జీవితంలో ఒక విశాలత కలగడం, ఈ రెండు ప్రక్రియలు గనక మన బ్రతుకులో జరిగాయి అంటే నిజంగా అది ధన్యకరమైన జీవితమే. మళ్ళీ చెప్తున్నాను, ఒకటి ఆశీర్వదించబడడం, రెండవది విస్తరించడం. ఇవి రెండు కూడా మన యొక్క బ్రతుకులో అది ధన్యకరమైన జీవితానికి సూచన. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే నిజంగా ఈ ధన్యకరమైన జీవితం మనకి ఎప్పుడు ప్రాప్తిస్తుంది? మళ్ళీ చదువుతాలి ఆ మాటని. ఒకటి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే ఇక్కడ ఒక అమూల్యమైన మాట చెప్తాడు. అయ్యా, ధన్యకరమైన జీవితం అంటే ఏంటి అంటే ఆయన త్రోవల్లో నడవడం అండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం. అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం, ఆయన త్రోవలో నడవడం అంటే అది కరెక్ట్గా ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, తర్వాత నేను ఆయన త్రోవలో నడుస్తున్నాను, ఈ మాటని నిజంగా నేను అలా ఉన్నానా లేదా అనేది ఎలా అర్థం చేసుకోవాలి? నేను అలా ఉన్నానా లేదా అన్నది అసలు నిజంగా నా జీవితాన్ని నేను చెక్ చేసుకుంటే అసలు నా బ్రతుకులో ఏం ఉంటే నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తున్నట్టు, నా బ్రతుకులో ఏది లేకపోతే నేను ఆయనకి అనువుగా నడవడం లేదు అని నేను గుర్తించగలను. అంటే ఇక్కడ ఒక చక్కని మాట. నెంబర్ 1, మొదటి విషయం ఏంటి అనంటే అదే కీర్తనల గ్రంథంలో 112వ కీర్తన 1వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు కలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. అంటే ఇక్కడ ధన్యకరమైన జీవితం అంటే ఏంటో ఒక డెఫినేషన్ చెప్తూ ఉన్న ఈ మాటను చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుని యొక్క దృష్టికి మరి సంతృప్తి కలిగించే బ్రతుకులో 3 విషయాలు ఉంటాయండి. ధన్యకరమైన జీవితం అంటే ఈ 3 విషయాలు ఉండాలి. ఒకటి, స్తుతి ఉండాలి. స్తుతి ఉండాలి. నీ కష్టంలో, నీ ఓటమిలో, నీ ఎదురు దెబ్బల్లో, నీ అపజయంలో, నువ్వు గెలిచినప్పుడు నిలిచినప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతించడం కాదు, నీ కష్టకాలంలో నువ్వు దేవుణ్ణి స్తుతించగలగాలి. గెలిస్తే అందరూ చెప్తారండి, దేవునికి స్తుతులు చెప్తారు, హల్లెలూయా చెప్తారు, దేవుని మహింపరుస్తారు, గుడ్. కానీ నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు స్తుతించగలిగితే అది కదా విశ్వాసం. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కన్నీరు పెట్టించే పరిస్థితులు నిన్ను వెంటాడి 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 నిన్ను తరుముతూ ఉన్నప్పుడు నిలిచి ఎదురు తిరిగి ఎదురొడ్డి నిలబడగలిగి అప్పుడు నువ్వు స్తుతించేలా నీ గుండెల్లో నుంచి ఒక స్తుతి కీర్తన వస్తే అది కదా స్తుతి. అందుకే ఇక్కడ దేవుని ఆశీర్వాదం మనకి ఎప్పుడు వస్తుంది అంటే మనం ధన్యులమైనప్పుడు. మనం ఎప్పుడు ధన్యులమవుతాము అనంటే ధన్యకరమైన జీవితానికి సూచన స్తుతి. స్తుతి, నువ్వు ఆయన్ని స్తుతించగలగాలి. నువ్వు అనుకున్నవి ఏం జరగల,
జరగనప్పుడు ఇప్పుడు ఏమంటావు నువ్వు అంటే, నేను చేతులెత్తి దేవుని స్తుతిస్తానని చెప్పగలగాలి. నువ్వు కోరుకుంది నీకు దక్కలా, అటువంటి పరిస్థితుల్లో లోకం నిన్ను గమనిస్తూ ఉన్నప్పుడు, అటువంటి సందర్భంలో కూడా నీ హృదయం తెరిచి, మనసు తెరిచి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు స్తుతించగలగాలి. అందుకే దేవునిని స్తుతించడానికి కేవలం మేలు జరిగినప్పుడు మాత్రమే దేవుని స్తుతించడం అంటే అది కాస్త ఒప్పుకోక తప్పదు, కొద్దిగా సెల్ఫిష్నెస్ ఉన్నట్లు, స్వార్థం ఉన్నట్లు. ఏమండి, నేను మేలు అంటే దేవుణ్ణి ఎప్పుడు, దేవా నువ్వు నాకు మేలు చేస్తేనే నేను స్తుతిస్తాననే సంకేతాన్ని నా దేవునికి పంపించాను అనుకోండి. లోకంలో చాలామంది ఉన్నారండి, దేవుడు నాకు మేలు చేశాడని చెప్పేవారు, ఆ తర్వాత దేవుణ్ణి వారు మర్చిపోతారు. వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తెస్తున్నాను. స్తుతి ఉండాలి. తీవ్రమైనటువంటి అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా నీకు ఓపిక ఒక్క రవ్వ వచ్చింది అంటే, ఆ ఓపికతో కూడా నువ్వు దేవుని స్తుతించగలగాలి. అందుకే ఇంకొక మాట కూడా ఇక్కడ మనం చూస్తే, ఒకటి స్తుతి ఉండాలి. నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకి ఏ మేలు చేయకపోయినా, ఎంతో కాలంగా అడిగింది ఇంకా ఇవ్వకపోయినా, రెండవది దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు నాకేమి ఇవ్వలే, ఇంకా దేవుడు నేను అడిగింది నాకు చేయలేదు, అయినా సరే దేవుడు ఎలా కోరాడో ఆ ప్రకారంగా బ్రతకడానికి నా మనస్సును కట్టడి చేసుకోవడం. ఏమండి, భయభక్తులు అనే అంశం లేకుండా ఒక క్రైస్తవుని యొక్క జీవితాన్ని నిజంగా విశ్వాసి అని పిలవడానికి అర్హతే లేదు. భయభక్తులు ఎప్పుడు కలిగి ఉండాలి? ఎప్పుడు కలిగి ఉండాలి భయభక్తులు? ఎప్పుడూ కలిగి ఉండాలి, ప్రతి పరిస్థితిలో కలిగి ఉండాలి. దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నామంటే, ఒకటి భయం మనల్ని పాపానికి దూరంగా తీసుకువెళ్తుంది, భక్తి దేవునికి దగ్గరగా తీసుకొస్తుంది. ఇవి రెండు లేకపోతే మనం పాపాన్ని ఎలా జయించగలుగుతాం? రెండవది దేవుణ్ణి ఎలా మరి వెంబడించగలుగుతాం? అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, ఒకటి స్తుతి ఉండాలి. నీ నోట నిరంతరం స్తుతి ఉండాలి. పరిస్థితుల యొక్క ప్రభావాన్ని ఆయన చూసుకుంటాడు, ఆయన మార్చుకుంటాడు. రెండవది భయభక్తులు ఉండాలి. మూడవది ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించే మనస్సు కావాలి. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే, ప్రతిసారి బుజ్జగింపు మాటలు మాట్లాడకపోవచ్చు, ప్రతిసారి కూడా ఆయన మరి మనల్ని ఓదార్చేలా మాట్లాడకపోవచ్చు. కొన్నిసార్లు మన క్షేమాన్ని కోరి కొన్ని పనులు మన చేత వెంటనే ఆపించడానికి కాస్త కఠినంగా మాట్లాడవచ్చు. ఒకసారట ఒక విషయాన్ని గమనించండి. ఒక చిత్రకారుడు, అంటే బొమ్మలు వేస్తారు కదా, బొమ్మలు వేసే వ్యక్తి చాలా ప్రపంచంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఆ వ్యక్తి చాలా కాలంగా ఆలోచించుకుంటూ ఒక అందమైన బొమ్మని వేయాలనేటువంటి ప్రయత్నంలో, ప్రపంచంలో ఇలాంటి బొమ్మ లేదు, ఇలాంటి చిత్రం లేదు అని అందరూ చెప్పుకోవాలి, ఇది చాలా శ్రేష్టమైందని అందరూ కూడా గుర్తించాలి అని మరి రాత్రింబగళ్ళు మేలుకొని కొన్ని దినాలు, కొన్ని వారాలు కష్టపడి ఒక అందమైన బొమ్మను వేశాడు. ఇక ఏకాంతంగా ఉండాలని మిద్ది మీదకి వెళ్ళిపోయి ఆ బొమ్మను చక్కగా ఆయన కోరుకున్నటువంటి ఆ సీనరీ ఉండే టైంలో, ఆ మంచి వాతావరణంలో ఆ బొమ్మను వేశాడు, కంప్లీట్ చేసిన తర్వాత ఆ బొమ్మని జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. ఆ బొమ్మని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. కొంచెం దూరంగా వెళ్ళి చూద్దాం అని 4 అడుగులు అలా వెనక్కి వేశాడు. ఇంకా చాలా అర్థవంతంగా కనిపించింది. ఇంకొంచెం దూరం నుంచి చూద్దాం, ఈ పిక్చర్ ఎలా కనబడతా ఉంది, ఆ సీనరీ ఎలా కనబడతా ఉంది అని ఇంకొంచెం దూరానికి వెళ్ళి చూశాడు. ఆ తర్వాత ఇంకొంచెం దూరానికి వెళుతూ ఉన్నప్పుడు అతని యొక్క తండ్రి అనుకోకుండా మిద్ది మీదకి రావడం జరిగింది. ఆ యొక్క డాబాకి మరి పిట్టగోడ లేదు.
ఇక తను కొంచెం వెనక్కి జరిగి చూస్తున్నాడు, ఇంకొంచెం వెనక్కి జరిగి చూస్తున్నాడు. దాంట్లో తదేకంగా మునిగిపోయాడు. ఇన్ని వారాల శ్రమ కళ్ళ ముందు కనబడతా ఉంది. తాను అనుకున్న దానికంటే మంచిగా వచ్చింది, ప్రపంచంలో తన పేరు మారుమోగిపోద్ది అని అనుకుంటూ అలా చూస్తూ 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 వెనక్కి వెళ్ళిపోయాడు. ఎంత వెనక్కి వెళ్ళాడంటే ఇంకొక అడుగు వేస్తే ఆ యొక్క 5వ అంతస్తు నుంచి నేల మీద పడిపోతాడు. అప్పుడు ఎలా కనీసం తండ్రి పెద్దగా అరే పడిపోతావురా అని అంటే ఆ బిడ్డ ఆ కంగారులోనే పడిపోవచ్చు. ఏం చేయాలో తోచలేదు తండ్రికి. వెంటనే ఏం చేశాడంటే ఆ సందర్భాన్ని జాగ్రత్తగా గమనించాడు. బిడ్డను కాపాడుకోవాలి, వాడు కంగారు పడితే పడిపోతాడు, మరి బిడ్డను ఎట్లా ఆపాలి అని చెప్పేసి ఆలోచించి ఆ ప్రక్కనే ఉన్నటువంటి జగ్గులో ఉన్నటువంటి నీళ్ళని తీసి ఇన్ని వారాలు కష్టపడి వేసినటువంటి ఆ చిత్రం మీద, ఆ సీనరీ మీద పోసేశాడు. సీనరీ మీద పోసేసరికి అదంతా మరి కరిగి కారిపోతూ ఉంది నేల మీద. అసలు అదంతా కూడా శ్రమంతా వృధా అయిపోయింది. ఇక ఆ బిడ్డ పరిగెత్తుకుంటూ వచ్చి, నానా ఎంత పని చేసావు నాన్న, నేను పడిన కష్టం అంతా పోయింది, అదెంత విలువైందో నీకు తెలుసా నీకు అని అంటే ఆ తండ్రి అన్నాడంట, రే పిచ్చోడా, అది నీకెంత విలువైందో నాకు తెలియదు, కానీ నువ్వు నాకు అంతకంటే విలువైన వాడివి. నేను నిన్ను దక్కించుకోవాలి. నేను నిన్ను దక్కించుకుంటే ఇలాంటి 100 వేస్తావు, నువ్వు 1000 వేస్తావు. ఒకవేళ నేను గనక ఈ పని చేయకపోతే ఇంకొక అడుగు వేసుంటే నువ్వు ఎంత దూరం నుంచి కింద పడేవాడివో నీకు చూపిస్తానురా అని తీసుకెళ్ళి అది చూపించినప్పుడు ఆ బిడ్డ కాళ్ళు అప్పుడు వణికినాయి. నేను మాట చెప్పను, కొన్నిసార్లు దేవుని యొక్క బిహేవియర్ రూడ్గా అనిపించవచ్చండి. ఏంటి మరి దేవుడు ఇంత కఠినంగా ఉన్నాడు అనిపిస్తుంది. ఎందుకు దేవుడు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. ఆ కాఠిన్యంగా మనకు అనిపిస్తున్న దాని వెనుక మమకారమే దాచపడి ఉంది. ఆ మమకారమే ఉంది. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనస్సు నిజంగా మనం గ్రహించగలిగితే ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మందలిస్తున్నప్పుడు, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, దేవుడు కోపపడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క మాటల్ని తప్పించుకునే ప్రయత్నం చెయ్యం, అసహించుకునే ప్రయత్నం చెయ్యం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మాటలకు మనం విముఖులము కాము. అందుకే అంటాడు, 3వది విశ్వాస జీవితంలో కావాల్సింది ఏంటో తెలుసా అండి? ధన్యుడైన వాని బ్రతుకులో స్తుతి ఎంత ముఖ్యమో దేవుని యందలి భయభక్తులు అంత ముఖ్యం. దేవుని యందలి భయభక్తులు ఎంత ముఖ్యమో అట్ ద సేమ్ టైం దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని హెచ్చరిక నీకు ఆనందాన్ని కలిగించాలి. దేవుని యొక్క ఆలోచన నీకు ఆనందాన్ని కలిగించాలి. అందుకే ఆయన యొక్క ఆజ్ఞల విషయంలో అమితంగా ఆనందించే మనస్సు ఉందా? కొన్నిసార్లు నేను ఒక మాట చెప్పను, కొద్దిమందికి బుద్ధి చెప్తే కోపం వస్తుందండి. కొంతమంది ఏమో కోపపడితే వారు బుద్ధి తెచ్చుకుంటారండి. చూసారా ఆ ఇద్దరి యాటిట్యూడ్లో ఎంత చేంజ్ అనేది? కొంతమందిని మందలిస్తే ఆ నన్ను ఇలా అంటావా అని అనుకుని ముఖం చాటేస్తారు. కానీ కొన్నిసార్లు మందలిస్తే వారి యొక్క జీవితాన్ని చక్కదిద్దుకునేవారు కొద్దిమంది ఉంటారు. అందుకే నేను ఏ కోవకు చెందిన వ్యక్తిని పరీక్షించుకోవాలి. వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నెంబర్ 1, ఈ ధన్యకరమైన జీవితాన్ని మనం కలుగుంటేనే ఆయన ప్రామిస్ చేసినటువంటి ఆశీర్వాదమే కానివ్వండి, ఆ విస్తరించే స్థితే కానివ్వండి, అది మన బ్రతుకులో మనకు ప్రాప్తిస్తుంది. అలా ఉండాలి అంటే మొదటి అనుభవం ఏంటంటే, 1 స్తుతి ఉండాలి, 2వది భయభక్తులు ఉండాలి, ఆ తర్వాత ఆజ్ఞల నందు ఆనందించే మనసు ఉండాలి. ఈ 3 కూడా 3 కాదు, ఈ 3 కూడా ఒకటే. ఇది ధన్యకరమైన జీవితానికి ఇవి 3 ఏ భాగాన్ని తీసినా ఫుల్ఫిల్ అవ్వదు, సంపూర్తి కాదు. 3 ఉండి తీరాల్సిందే. నువ్వు స్తుతించాలి, నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి, నువ్వు దేవుని ఆజ్ఞ యందు లొంగే మనస్తత్వం కలిగి ఉండాలి. ఇప్పుడు 2వ విషయాన్ని చూద్దాం. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, కీర్తనల గ్రంథంలో 34వ
కీర్తన 8వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఏమండి, రెండవది ఏంటి అంటే, రుచి చూసాం. దేవుడు ఆయన ఎలాంటి వాడు, ఆయన ప్రేమ ఎలాంటిది రుచి చూసాం. అంతటితో ఆగిపోతే కుదరదు. ఏం చేయాలి అంటే ఆశ్రయించాలి. ప్రతి పరిస్థితుల్లో కూడా ధన్యకరమైన జీవితానికి రుజువేంటి అనంటే, నువ్వు ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడతావు, ఆశ్రయిస్తావు. కొన్నిసార్లు కొద్దిమంది యొక్క బ్రతుకులో ఎలా ఉంటుందంటే, ప్రతి చిన్నదానికి కలవరపడతారు, ప్రతి చిన్నదానికి సంశయిస్తారు, ప్రతి చిన్నదానికి సందేహిస్తారు. ఎవరిని? మనుషులను మాత్రమే కాదు, మహోన్నతుడైన దేవుని కూడా సందేహిస్తారు. నేను అందుకే ఒక మాట మీ గమనానికి తెస్తున్నాను. దేవునిని రుచి చూడడం అంటే ఆయన్ని ఆశ్రయించడం. ఆయన యొక్క కౌగిట్లో నీకు క్షేమం ఉంది, ఆయన కౌగిట్లో నీకు భద్రత ఉంది, ఆయన కౌగిట్లో నీకు మరి అపరిమితమైన నెమ్మది ఉంది. అందుకే ఆయనను ఆశ్రయించడం అంటే దాని అర్థం ఏంటంటే, నీ అన్ని సమస్యలకు అది పరిష్కారం. రుచి చూడడం లేదా ఆశ్రయించడం అనేటువంటి ఆ అనుభవం ఏంటి అంటే, ఆయన్ని ఆశ్రయిస్తే నీ బ్రతుకు ఎలా ఉంటుందో దాన్ని రుచి చూడాలి. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఎవరైనా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రక్కన ఎవరో తెలియని వాళ్ళు వచ్చి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత అనుకోకుండా మరి ఏదో సందర్భాన్ని బట్టి మాట్లాడడం జరిగితే ఆ మాట పెరిగి ఆ తర్వాత కాస్త స్నేహంగా మాట్లాడుకుంటూ ఉంటాం. మధ్యలో ఏదైనా ఊర్లో వస్తే దిగి కలిసి టీ తాగుతాం. తర్వాత కొంచెం పరిచయం పెరుగుతుంది. ఫోన్ నెంబర్లు తీసుకున్న తర్వాత అప్పుడప్పుడు పలకరించుకుంటాం. ఏదన్నా మరి కార్యక్రమాలు ఉంటే వారు మనల్ని పిలవడము, మనం వారి దగ్గరికి వెళ్ళడము, ఆ తర్వాత సన్నిహితులం అవుతాం. అంటే నేను ఒక మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. కేవలం రుచి చూడడంతోనే చాలా? దేవునితో నీకు సాన్నిహిత్యం వద్దా? దేవుణ్ణి నువ్వు ఎంత అర్థం చేసుకున్నావు? దేవుణ్ణి ఎంత అర్థం చేసుకోగలిగావు? రుచి చూడడం అంటే దాని యొక్క సంపూర్ణమైనటువంటి అభిప్రాయం ఏంటి అనంటే, నువ్వు కేవలం ప్రారంభ దశలో ఒడ్డున నిలబడితే చాలదు, నీ యొక్క చీలమండల లోతులో ఉన్న అనుభవం చాలదు, నీ యొక్క పరిపూర్ణమైనటువంటి లోతులోనికి నువ్వు అడుగు పెట్టాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు ఆయనతో స్నేహం చేయాలి. ఆయనతో నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఆయనతో స్నేహం చేయడాన్ని నువ్వు రుచి చూడాలి. ఆయనతో ఏకాంతంగా గడపడం ఎలా ఉంటుందో నువ్వు రుచి చూడాలి. నువ్వు కృంగి ఉన్నప్పుడు ఆయన మీద ఆధారపడితే ఎలా ఉంటుందో నువ్వు రుచి చూడాలి. నీకు ఎదురు దెబ్బ తగిలినప్పుడు, వెక్కి ఏడుస్తున్నప్పుడు, నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన మీద అమాంతం ఆధారపడ్డప్పుడు, ఆనుకున్నప్పుడు ఆయన నీకు ఎంత సేద తీరుస్తాడో నువ్వు రుచి చూస్తే నువ్వు ప్రపంచానికి ఒక సాక్షి అవుతావు. నువ్వు దేవుని యొక్క ఉద్దేశం తెలుస్తుందా? అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న అంశం ఏంటంటే, మనం ఆశీర్వదించబడాలి, మనం విస్తరించాలి. కోరిక మంచిదే, ప్రమాణం మంచిదే, కోరిక మంచిదే. కానీ మన జీవితంలో ఇది ఎప్పుడు అమలవుతుంది అనంటే, ఒకటి దేవుని యొక్క సన్నిధిలో స్తుతి, భయభక్తులు, ఆయన ఆజ్ఞల యందు ఆనందించే మనస్సు. రెండవది ఆయన్ని రుచి చూడడం. దేన్ని అంటే ఆయన్ని ఆశ్రయించడం ద్వారా నా బ్రతుకులో ఎంత శ్రేష్టమైన కార్యాలు జరుగుతాయో అది నువ్వు రుచి చూడగలగాలి. మూడవది మరొక అమూల్యమైనటువంటి మాటను మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. అంటే ఉపదేశమునకు చెవియొగ్గడం. మనం దేవుని సన్నిధిలో కూర్చున్నాం కదండి, ఒక్కొక్కసారి దేవుని వాక్యం బాగా బలంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన తర్వాత
ఒక 100 మంది, 200 మంది, 300 మంది కూర్చున్నటువంటి సభలో ఒక్కొక్కళ్ళు విడిగా వచ్చి అంటారు, ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడండి, ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడండి అని ఒక్కొక్కరు వచ్చి కన్నీటితో చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరి సమస్య ఒక్కొక్కటి, ప్రతి ఒక్కరి కుటుంబాలు వేరే, పరిస్థితులు వేరే, అక్కడున్న అవకాశాలు వేరే, అక్కడున్నటువంటి బాధలు వేరే. కానీ దేవుడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నిలబడిన వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మనం స్పందిస్తూ ఉంటాం. దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు అంటే ఏ హృదయానికి ఏ జవాబు కావాలో దానిని ఎంచి పంచి వారి గుండెల్లో నాటేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మన మనసును తాకుతూ ఉంది అంటే మనం చేయాల్సింది ఆయన ఉపదేశం కోసం కనిపెట్టేవారిగా ఉండాలి, ఆయన మాట కోసం కనిపెట్టేవారిగా ఉండాలి, ఆయన గడప యొద్ద కనిపెట్టేవారిగా ఉండాలి. ఆయన జీవం కలిగిన మాట, అది నాకు ప్రాణప్రదం అని ఎంచే మనస్సు కలిగి ఉండాలి. ప్రియ స్నేహితులారా, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. ఎంతవరకు మనం దేవుని యొక్క వాక్యానికి చెవి యొగ్గుతూ ఉన్నాం? చెవి యొగ్గడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? చెవి యొగ్గడం అంటే ఇప్పుడు నేను ఒక మాట మీ గమనానికి తెస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానము పంపినను వారి చెవి యొగ్గకపోయిరి. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? చెవి యొగ్గకపోవడం అంటే దేవుని మాటని ఖాతరు చేయకపోవడం. చెవి యొగ్గడం అంటే కేవలం వినడం కాదు. దేవా, నువ్వు నాలో ఏ మార్పు కోరుతున్నావో దానికి అనువుగా నేను స్పందించడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు నా జీవితంలో నేను ఎక్కువగా ప్రేమిస్తున్న ఈ అంశం నీకు నచ్చలేదా? వదిలేస్తాను. నేను ఎక్కువగా ఇది కరెక్టే అని నమ్మింది నీకు నచ్చలేదా? నేను దాన్ని మార్చుకుంటాను. ఒకవేళ నా యొక్క ఆలోచన, నా ఆశ ఇవన్నీ నీ వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయా? నేను దిద్దుకుంటాను. చెవి యొగ్గడం అంటే ఆ మాటకు కట్టుబడి మనలను కట్టుదిట్టం చేసుకోవడం, దేవునికి అయిష్టమైన వాటిని విడిచిపెట్టడం. కొన్నిసార్లు నాకు లాభదాయకంగా లేకపోయినా, కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాట ప్రకారం కొన్నిటిని చేర్చుకోవడం, కొన్నిటిని మార్చుకోవడం, కొన్నిటిని ఒప్పుకోవడం, కొన్నిటిని సరిదిద్దుకోవడం. ఇది చెవి యొగ్గడం అంటే. ఏమండి, ఉపదేశమునకు చెవి యొగ్గడం అంటే అర్థం ఏంటి అంటే, ఆయన నీ నుంచి నా నుంచి ఏ మార్పును కోరుతున్నాడో సున్నితంగా, నిశ్చితంగా గమనించాలి. దేవా, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం చేసుకునే వివేకాన్ని నాకు దయచేయి. అయ్యా, నువ్వేం చెప్తున్నావో గ్రహించగలిగే ఆ యొక్క మనస్సును నాకు దయచేయి. ఆ కాన్షియస్లోనే ఉండడానికి నాకు సహాయం చేయి. కొన్నిసార్లు మందంగా ఉండిపోతామండి, కొన్నిసార్లు పరధ్యానంగా ఉంటామండి, కొన్నిసార్లు ఇతర చికాకులు మనల్ని దేవుని వాక్యాన్ని స్వీకరించకుండా అడ్డగిస్తూ ఉంటాయండి. మరికొన్నిసార్లు ఇంకొక వేరే వేరే విషయాల మీద మనసు పారేసుకుంటాం. పారేసుకున్న మనసు ఎక్కడే ఉంది? ఈ యొక్క మట్టి శరీరం మాత్రం మందిరంలో ఉంది. ఈ మట్టి శరీరం మందిరంలో ఉంటే దీనికి అవసరమైన పదార్థం ఎక్కడో ఉండిపోయిందిగా. దేవుడు నీ నుంచి ఎంతో కాలంగా ఏ మార్పును కోరుతున్నాడో నీకు అర్థమవుతుందా? అది నీ ప్రార్థనే కావచ్చు, నీ పరిశుద్ధత విషయమే కావచ్చు, నీ కుటుంబాన్ని అమర్చుకునే విషయమే కావచ్చు. నువ్వేం కలిగి ఉన్నావు, ఏం కోల్పోయావు అనేది కాదు అక్కడ. కలుగున్నవన్నీ కూడా ఒక దినాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం మనం. ఏమీ లేకపోయినా నిన్ను సంపన్న స్థితిలో దేవుడు ఉంచగలడు. దాని విషయం నువ్వు నేను పెద్ద ఖాతరు చేయక్కర్లా. ఆలోచించాల్సింది ఏంటి అంటే, దేవా, నీ యొక్క ఉపదేశానికి నేను చెవి యొగ్గే వ్యక్తిగా ఉన్నానా? అంటే నేను దాన్ని స్వీకరించి సరిదిద్దుకునేటువంటి వ్యక్తిగా నేను ఉంటున్నానా? బాగా చలి జ్వరంతో ఒక వ్యక్తి ఉన్నాడండి. చలి జ్వరంతో వణికిపోతున్నాడు, ఎగిరెగిరి పడుతున్నాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అతనికి ఒక ట్యాబ్లెట్, ఇంజెక్షన్ ఇస్తారు. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్, ఇంజెక్షన్ ఏం చేస్తాయి అంటే, అది శరీరం లోపలికి వెళ్ళి ఆ
ఏదైతే ఆ ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఆ వైరస్ ఉందో, ఆ రోగం ఉందో, దాని మీద దాడి చేస్తాయి. దాని మీద దాడి చేసినప్పుడు కొన్నిసార్లు మనం అది చేదుగా ఉన్న ఎందుకు తీసుకుంటామంటే, నా సమస్యను నేను అధిగమించకపోతే నేను స్థిమితంగా ఉండలేకపోతున్నాను, నలుగురు పట్టుకుంటే కానీ నిలవలేకపోతున్నాను, ఇతరుల సహాయం లేకపోతే నేను నిలబడలేకపోతున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అంటే మోకాళ్ళ మీద నిలబడడం నువ్వు సాధన చెయ్యాలి. మోకాళ్ళ మీద నిలబడ్డప్పుడు కొన్నిసార్లు దేవుని వాక్యం కఠినంగా ఉన్నా, చేదుగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా అనుమతిస్తావు. కారణం ఏంటి అంటే, తిరిగి నువ్వు చేతులు నిటారుగా ఆకాశం వైపు ఎత్తి దేవుని యొక్క ఉద్దేశానికి తగినట్లుగా నువ్వు నిలబడడానికి, బలపడడానికి దేవుడిచ్చిన ఆ చేదైన గుళికను ఇది నా క్షేమం కోసమే అని స్వీకరిస్తావు. స్వీకరించాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటో తెలుసా అండి? ఉపదేశం వినడం అంటే ఊరికే దేవుని వాక్యానికి కొంత టైం కేటాయించి ఒక అరగంట 30 గంట వాక్యం వినేసి ఆ తర్వాత చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవడం కాదండి. అసలు అది ఆశీర్వాదం కాదు, అది విస్తరించడంలో భాగం కాదు, అసలు అది ధన్యకరమైన జీవితం కాదు. దేవుని యొక్క సన్నిధిలో మొదటి విషయం ఏంటి అంటే, దాంట్లో ఆ మొదటి విషయంలోనే 3 విషయాలు చూసాం. ఒకటి ఏముండాలట? స్తుతి ఉండాలి. రెండవది ఏముండాలి? తప్పకుండా భయభక్తులు ఉండాలి. మూడవది ఏముండాలి? దేవుని యొక్క ఆజ్ఞలయందు అమితంగా ఆనందించే మనసు ఉండాలి. ఇది ఈ 3 విషయాలు కలిపితే విడదీయడానికి వీల్లేని ఒకే విషయం ఇది. ఆ తర్వాత రెండవ విషయం ఏమని చూస్తాం? చెప్పండి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, దేవా నిజంగా నీ వాక్యం నా గుండెల్లో పనిచేయాలి అంటే నేనేం చేయాలంటే, ఒకటి మాటని దాచుకోవాలి, నేను ఆసక్తిగా స్వీకరించాలి. రెండవది గుండెల్లో దాచుకోవాలి. మూడవది దానిని నెమరవేయాలి. నాలుగవది నీ వాక్యపు ఎల్లలకు లోబడి నేను బ్రతకడానికి నన్ను కట్టుదిట్టం చేసుకోవాలి, కట్టడి చేసుకోవాలి. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, రెండవది రుచి చూడడంతోనే ఆగిపోకూడదు, ఆయన్ని ఆశ్రయించడంతోనే ఆగిపోకూడదు. మూడవది ఆయన యొక్క ఉపదేశానికి చెవి యొగ్గే వారిగా ఉండాలి. ఏమో ఎక్కడైనా ఆయన మాటని మనం తృణీకరిస్తున్నామేమో, తెలిసి కొన్నిసార్లు, తెలియక కొన్నిసార్లు దాన్ని పరిష్కరించుకోవాలి. అందుకే దావీదు భక్తుడంతటి వాడు దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చి ఏమంటాడో తెలుసా అండి? దేవా నీకు ఆయాస్కరంగా ఒకవేళ నాలో ఏమన్నా ఉంటే, అయ్యా నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని, నా గురించి నీకు పెద్దగా నేను చెప్పక్కర్లేదు ప్రభువా, నీకు అన్నీ తెలుసు కదా, నేను ఒకప్పుడు ఎట్లా ఉన్నాను, ఆ తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నానో నీకు తెలుసు. ఇవన్నీ కాదు అక్కడ, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. దావీదు భక్తుడు ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యా నేను బలహీనుణ్ణి, నేను శక్తిహీనుణ్ణి, కాబట్టి ఒకవేళ ఏదైనా బలహీనతలు నా బ్రతుకులో నేను సాధ్యమైనంత వరకు నేను జాగ్రత్తగా గమనిస్తున్నాను, వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాను. అయినా నేను మనిషినిగా కొన్ని బలహీనతలు నా బ్రతుకులో ఉండే అవకాశం ఉంది. అందుకే నువ్వు నన్ను పరిశీలించు, నీకు కష్టం కలిగించేది, నీకు ఆయాసం కలిగించేది ఒకవేళ నా బ్రతుకులో ఏదన్నా ఉంది అనంటే నువ్వు నాతో మాట్లాడు, నేను సరిదిద్దుకుంటాను. ఏనాడైనా దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి మీ అవసరాల గురించి కానీ, మీ యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి కానీ, మీ యొక్క ఆరోగ్య సమస్యల గురించి కానీ, మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క విభేదాలు లేకపోతే వివాదాలు, వీటి గురించి కాకుండా కేవలం దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా ముందు నేను నీ దృష్టికి ఎలా ఉన్నాను, నీ వాక్యం అనే అర్థంలో నేను చూసుకోవడానికి నేను వచ్చి నిలబడ్డప్పుడు వాస్తవంగా నీకు నేను ఎలా కనబడతా ఉన్నాను? ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఎప్పుడైనా ఈ మాటను దేవుని దగ్గర చెప్పి ప్రార్థించడానికి మనం ప్రయత్నించామా? ఏమండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఈ ప్రారంభంలో ఉన్న ఈ 3 ఉన్నాయి చూసారు, ఇవి కరెక్షన్. దేవుని దగ్గర మనం ఎట్లా ఉండాలో మనల్ని సరి చేసుకునేటువంటి అంశాలు. ఆ తర్వాత 4వ విషయం ఏమంటాడంటే, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే,
యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమండి, అసలు మనిషి యొక్క జీవితంలో అత్యంత క్లిష్టమైంది, కష్టమైంది ఏంటో తెలుసా అండి? నమ్మడం. కానీ కొన్నిసార్లు లోకంలో ఉన్న విషయాలు నమ్మేస్తామండి. లోకంలో ఉన్న విషయాలు మనం నమ్మేస్తాం. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దూరం నుంచి కొన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కానీ మన దాకా వచ్చాక మనం మాత్రం అంత అనుకూలంగా స్పందించాం. అంటే నేను ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి అంటే, ఒక ప్రపంచంలోనే బహు బలవంతుడు, ఎంత బరువైన సునాయాసంగా మోయగలిగిన వాడు, మంచి బ్యాలెన్స్ కలిగినటువంటి వాడు, ఆ వ్యక్తి కొండ ఈ చివరి నుంచి అవతల ఇంకొక శిఖరానికి ఒక తాడేసి దాని మీద ఒక 200 కిలోల బరువు తల మీద ఎత్తుకొని తాడు మీద నడుచుకుంటూ అవతలకు వెళ్ళి యువతలకు వచ్చాడంట. రాగానే అందరూ చప్పట్లు కొట్టారు. బా, నీకు తిరుగులేదయ్యా అన్నారు. సరే, మళ్ళీ ఏం చేశాడంటే, ఈసారి నేను ఇంతకంటే ఇంకొంచెం బరువు ఎత్తుకుంటాను అని చెప్పి చాలా పెద్ద మాను దాన్ని తీసుకొని దాన్ని ఆ భుజం మీద పెట్టుకొని ఆ తాడు మీద ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అతను వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉంటే విజిల్స్ కొడతా ఉన్నారు, చప్పట్లు కొడతా ఉన్నారు, కేరింతలు కొడతా ఉన్నారు. బా, అద్భుతం అద్భుతం అద్భుతం, నిజంగా నీకు సాటి ఎవరు లేరు అని అందరూ అంటూ ఉన్నారు. అందరూ అంటూ ఉంటే ఈయన ఇట్లా ఒక 4-5 మరి అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేశాక ఏమన్నాడంటే, ఆ విజిల్స్ కొట్టి కేకలేస్తున్న వారిలో ఒకరిని చూసి, నువ్వు ఒకసారి ఇళ్ళరా అన్నాడు. నేనా? ఎందుకు? నేను నిన్ను ఎత్తుకొని భుజాల మీద ఎత్తుకొని నేను ఆ చివరికి వెళ్ళి నేను మళ్ళీ వస్తాను అనంటే, అయ్యా బాబు, నాకు వద్దు అయ్యా, నాకు కుటుంబం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నీకు నమస్కారం. నువ్వెంత ఉంటావు? తిప్పి కొడితే ఒక 65-70 కేజీలు కూడా ఉండవు నువ్వు. నేను ఇంతింత 100 కిలోలు మోసాను, నేను మొయ్యగలనని నువ్వే నమ్మావు, నా కోసం నువ్వు తిరిగి వచ్చే వరకు చప్పట్లు కొట్టావు. ఇప్పుడు నేను నిన్ను ఎత్తుకొని అవతలకు తీసుకెళ్తాను అంటే నమ్మవేంటి నువ్వు అంటే, అయ్యా నువ్వు గొప్పోడివే, నేను ఒప్పుకుంటాను, కానీ నా జీవితాన్ని అగ్ని పరీక్షలో పెట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. నీ మీద నాకు నమ్మకం ఉందని అనుకున్నా సరే, నీ మీద నాకు నమ్మకం లేదని నువ్వు అనుకున్నా సరే, నేను మాత్రం నన్ను నీ చేతికి అప్పగించను. దేవుడు అద్భుతాలు చేసేవాడని చెప్తాం, చప్పట్లు కొడతాం. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేవాడని చెప్తాం, మనం హల్లెలూయా చెప్తాం, ఇవన్నీ చెప్తాం. కానీ నీ జీవితాన్ని ఈ చిక్కుముడుల నుంచి విప్పి ఆయన నిన్ను క్షేమకరమైనటువంటి వేదిక మీదకి తీసుకువెళ్ళి నిలబెడతానని ప్రామిస్ చేస్తే ఎందుకు నీ జీవితాన్ని నమ్మి ఆయన చేతికి అప్పగించవు? ఆయన చేతికి అప్పగించడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇక్కడ ఒక పిల్లిని మీకు జ్ఞాపకం చేయాలి. పిల్లి ఏం చేస్తుందంటే, తన పిల్లల్ని మామూలుగా 7 ఇళ్ళు మార్చుద్దంటారు. నేను ఎప్పుడు 7 ఇళ్ళు లెక్క పెట్టి చూడాల, అది నాకు తెలియదు. అది కానీ సామెతుంది. అంటే ఒకటి మాత్రం చేస్తుంది, పిల్లల్ని ఒక చోట పెట్టుద్ది. అక్కడ నుంచి ఆ పిల్లి ఇక్కడ తన పిల్లలకి సేఫ్టీ లేదు అని అనుకుంటే అక్కడ నుంచి జాగ్రత్తగా ఒక్కొక్క పిల్లిని తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టుద్ది. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ తన పిల్లలకి అనుకూలత లేదు అని అనుకుంటే అక్కడి నుంచి మళ్ళీ వాటిని ఇంకో చోటకి తరలించడం, ఇవన్నీ మనకు తెలుసు. ఎన్నిళ్ళు అనే లెక్క తెలియదు, కానీ మనకి ఇది కూడా తెలుసు. కానీ ఆ పిల్లను ఎలా తీసుకెళ్తుంది? నోటితో ఆ మెడ దగ్గర పట్టుకొని. మీరు ఒక విషయం ఆలోచించారా? దానికి ఉన్నంత సైన్స్, దానికి ఉన్నంత నాలెడ్జ్, దానికి ఉన్నంత కామన్ సెన్స్ నిజంగా మనకు లేదండి. దాని పళ్ళు ఎలుకను పట్టుకున్న క్షణంలోనే ఆ ఎలుక రక్తసిక్తం అయిపోతుంది, అనుమానం లేదు. కానీ అదే పంటితో తన పిల్లను పట్టుకుంటే ఎలుక కంటే పిల్ల బరువు ఉంటుంది. మీకు చిన్న విషయం చెప్పనా? మీరు చేత్తో ఖాళీ గ్లాస్ పట్టుకొని, చిన్న గ్లాస్ పట్టుకొని, మీరు లేదా వాటర్ బాటిల్ పట్టుకోండి, ఇప్పుడు ఇవి వచ్చేసాయిగా వాటర్ బాటిల్స్ పట్టుకొని ఖాళీ బాటిల్ని పంపు కింద పెట్టండి.
అది నిండే కొద్దీ మీ మజిల్స్, నర్వ్ సిస్టమ్ ఇదంతా కూడా ఇంకాస్త అదనపు బలాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మీకు తెలియకుండానే మీ చేతులు బిగుసుకుంటూ ఉంటాయి. మీకు తెలియకుండానే చేయి స్ట్రెంత్గా అక్కడ నిలబడుతూ ఉంటుంది. బరువు పెరిగే కొద్దీ చేయి కిందకు జారిపోకుండా ఈ మజిల్స్ అన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఈ నరాలన్నీ సహకరించి మీరు దాన్ని గట్టిగా పట్టుకోవడానికి సహకరిస్తాయి. ఇదంతా ప్రక్రియ ఎక్కడ జరుగుతుందంటే మెదడులో జరుగుతుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎలుకని పట్టుకోవడానికి ఎలుక బరువు ఎంత, పిల్ల బరువు ఎంత? ఏది బరువు ఎక్కువ? పిల్లేగా, డౌట్ లేదుగా. ఇప్పుడు ఆ చిన్న ఎలుక నోటితో పట్టుకుంటే రక్తంతో అది విలవలాడిపోయి చచ్చిపోతూ ఉంది. కానీ తన పిల్ల ఇంకా బరువు ఉందని తెలిసి కూడా ఎంత బరువు అప్లై చేస్తే దాన్ని పైన ఇలా పట్టుకొని క్యారీ చేయగలదో అంత ఒత్తిడి మాత్రమే ఆపదునైన పళ్ళతోటే తన బిడ్డను పట్టుకొని భద్రంగా తీసుకెళ్తుందండి పిల్లి. భద్రంగా, ఎంత దూరం వెళ్ళినా సరే భద్రంగా తీసుకెళ్తూ ఉంటుంది. నిజంగా తల్లి నన్ను క్షేమకరమైన ప్రదేశానికి తీసుకెళ్తుంది అని నమ్మినప్పుడు నేనేం చేయాలి? ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటి అంటే మౌనంగా ఉండడమే. మనం ఏం చేయక్కర్లా, సైలెంట్గా ఉండడమే. విదిలించుకోను, అమ్మ పడిపోతానేమో అని నేను అన్ను. నేను చేయాల్సింది ఏంటంటే ఆ పిల్ల స్థానంలో ఉంటే నమ్మడం. ఇది మొదటి దశ. అమ్మ నీకు అన్నీ తెలుసు, కన్నావు నువ్వే, నన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో కూడా నీకు తెలుసు, జాగ్రత్తగా తీసుకెళ్తావు అని నమ్మాలి. ఇప్పుడు ఈ నమ్మకం నీలో నిజంగా కలిగిన తర్వాత అది బలపడాలి. బలపడిన తర్వాత ఈ నమ్మకం ఎలా ఉంటుందంటే ముందు ఇక్కడ మార్జాల నీతి అంటారు దీన్ని, మార్జాల నీతి. ఇప్పుడు ఈ మార్జాల నీతిలో తల్లికి అన్నీ తెలుసు, అమ్మ చూసుకుంటుందిలే అని నిశ్చింతగా నువ్వు నమ్మితే ఏం చేయాలంటే సైలెంట్గా ఉండాలి. ఆ తల్లి చేస్తున్న పనికి నువ్వు అడ్డు తగలకూడదు. ఇప్పుడు నమ్మిన తర్వాత ఇప్పుడు మర్కట నీతికి వెళ్ళాలి. మర్కట నీతి అంటే అర్థం ఏంటంటే, మర్కటము అంటే కోతికి కూడా ఒక నీతి ఉంటుందండి, ఎంత అల్లరిదైనా సరే. ఇప్పుడు ఇక్కడ ఈ తల్లి పిల్ల కలిసి ప్రయాణం చేయాలి అంటే ఇప్పుడు పట్టుకునే పని తల్లిది కాదు, ఎవరిది? పిల్లది. తల్లి పని ఏంటి అంటే ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఆ ప్రక్క గోడ మీదకి, ఆ గోడ మీద నుండి ఆ ఇంటి మీదకి, అట్లా దాటుకుంటూ వెళ్ళి నిన్ను గమ్యస్థానానికి చేర్చడం, నీకు ఆహారం దొరికే స్థలానికి తీసుకువెళ్ళడం, అక్కడి నుంచి నీ యొక్క నివాసానికి తీసుకురావడం. ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది? నిన్ను దాటించుకుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రోగ్రామ్ అంతా కూడా ప్రాసెస్ చేస్తూ ఉన్నప్పుడు పిల్ల ఏం చేస్తుందంటే నువ్వు ఎగ్గిర దూకుతున్నా సరే తల్లి నన్ను గమ్యానికి తీసుకెళ్తుంది కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలో తెలుసా? నువ్వు అమ్మ సరిగ్గా దూకు, నువ్వు పడిపోతావేమో, నన్ను పడేస్తావేమో అనకూడదు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటి, గట్టిగా పట్టుకొని ఉండడం. ఈ టైంలో ఈ పిల్ల అమ్మ నీతో వచ్చిన రిస్క్ ఇదేమ్మా, నువ్వు పద, నేను చిన్నగా వస్తాను వెనకాల అందు. ఆ పిల్ల ఏం చేస్తుంటే గట్టిగా తల్లిని పట్టుకుంటుంది. నేను ఒక మాట చెప్పను, నమ్మడం అనేటువంటి ఆ అనుభవం నిజంగా నిన్ను దేవుణ్ణి గట్టిగా పట్టుకునేలా చేసిందా? ఆయన నిన్ను ఒక చోట నుంచి మరొక చోటకి, ఒక పరిస్థితి నుంచి మరొక పరిస్థితికి, ఒక స్థితి నుంచి మరొక స్థితికి ఆయన మారుస్తూ ఉన్నప్పుడు నమ్మి ఆయనకు అనువుగా నీ జీవితాన్ని అప్పగించుకున్న ఆ ఎక్స్పీరియన్స్ నీ బ్రతుకులో ఉందా? వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తా ఉన్నాను. కొన్నిసార్లు నమ్మలేకపోతున్నామండి. దిస్ ఈజ్ ట్రూత్, సత్యం ఇది. కొన్నిసార్లు దేవుణ్ణి సందేహిస్తూ ఉంటాం, దేవునికి నమ్మి మనల్ని మనం అప్పగించుకోం. అది ఒక పాట ఉందండి, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అంటే దేవా నా జీవితం అంతా నీకు అప్పగిస్తున్నాను. పాటలు పెదాలకి పరిమితం అయిపోతున్నాయి, కాస్త మనసుకు తాకనివు, నీ మనసు దాన్ని రుచి చూడనివు, నీ హృదయం దాన్ని అర్థం చేసుకోనివు.
నీ విశ్వాసపు స్థితి మునుపటిలా ఉండదు. నువ్వు మళ్ళీ పిరికి మాటలు మాట్లాడవు. మళ్ళీ నువ్వు కృంగిపోవడానికి అపవాది ఎంత ఒత్తిడి చేసినా సరే నువ్వు దానికి లొంగవు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న సత్యం ఏంటి అనంటే, అయ్యా నమ్మాలి. అందుకే ఇక్కడ ఒక అమూల్యమైన సత్యాన్ని దాచాడు. ఎవరైతే నమ్ముతారో వారికి ఆయన ఆశ్రయంగా ఉంటాడు. చాలాసార్లు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదండి, దేవుడు నా మొర వింటం లేదండి, దేవుడు నా బ్రతుకులో కార్యాలు జరిగించడం లేదండి, ఇదిగో నా పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాను, భర్త కోసం ప్రార్థన చేస్తున్నాను, భార్య కోసం ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో ఆ సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నాను, ఆరోగ్యం కోసం, ఆర్థిక పరిస్థితుల కోసం, నెమ్మది కోసం, మనశ్శాంతి కోసం, ఈ ప్రార్థనకు జవాబు రావడం లేదండి అంటే అక్కడ ఒక రీజన్, రైట్ రీజన్ ఏంటి అనంటే, జాగ్రత్తగా గమనిస్తే మళ్ళీ ఒకసారి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనాన్ని మళ్ళీ మనం చదువుకున్నట్లయితే, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమండి, నమ్మడం అంటే అర్థం ఏంటి అంటే, 2వ రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడండి. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞల్ని అన్నిటినీ కూడా అతడు గైకొన్నాడు అని అంటాడు. అంటే మొట్టమొదటి విషయం, నువ్వు నమ్మావు అంటే ఆయన హత్తుకుంటావు అంతే. ఆయన నిన్ను ఏ పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నాడో నీకు అనవసరం. నువ్వు దీవెనకరంగా ఉండాలి. ఎందుకంటే దేవుని ప్రమాణం ఉంది నీకు. నిన్ను ఆశీర్వదిస్తానని, నిన్ను విస్తరింప చేస్తానని దేవుడు ప్రమాణం చేశాడు. నీకు చేసిన ప్రమాణాన్ని ఆయన నెరవేర్చడానికి అనువుగా నువ్వు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? మనం ఆయన్ని నమ్మాలి. నమ్మితే ఆయన్ని హత్తుకొని ఉంటాం. ఆయన్ని హత్తుకొని ఉంటే ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవా నువ్వు నాకు ప్రమాణం చేసావయ్యా, నన్ను ఆశీర్వదిస్తానని అన్నీ చెప్పుకోవడానికి బాగుంటున్నాయి, కానీ నీ ప్రమాణం నా జీవితంలో నెరవేరడం లేదు ప్రభువా. ఏది ఆశీర్వాదం, ఏది? అదే కష్టం, అదే బాధ, అదే సమస్యలు, అదే ఒత్తిడి అని అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ప్రార్థించడానికంటే ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో సణుగుతూ ఉంటాం. ఐఎమ్ వెరీ సారీ టు సే, నన్ను క్షమించండి మాట చెప్తున్నందుకు. ప్రార్థించడానికంటే ఎక్కువగా సనగడం మనకు అలవాటైపోయింది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి ఈ సత్యం ఏంటి అనంటే, ఖచ్చితంగా దేవుని యొక్క పాదాల దగ్గర మనం ఒక అనుభవంలోకి రావాలి. ఒకటి, మనం దేవుని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం ధన్యకరమైన జీవితాన్ని జీవించాలి. ధన్యకరమైన జీవితాన్ని జీవించడం అనంటే మొట్టమొదటి విషయం ఏం చెప్పుకున్నాం? ఒకటి, స్తుతించాలి. రెండవది, భయభక్తులు కలిగి ఉండాలి. మూడవది, ఆయన ఆజ్ఞలయందు ఆనందించే మనసు కలిగి ఉండాలి. ఇది మూడు కలిపితే ఒక విషయం, మొదటి పాయింట్. రెండో విషయం ఏంటి అనంటే, ఆయనను రుచి చూడడం, అంటే ఆయన్ని పరిపూర్ణంగా ఆశ్రయించడం. అంటే దాని అర్థం ఏంటంటే, దేవా నీవే నాకు దిక్కు, ఏమి చేయుటకును మాకు తోచదు, మా శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు. ఇది రెండవ విషయం. మూడవ విషయం ఏంటి అనంటే, ఆయన యొక్క ఉపదేశమునకు చెవియొగ్గడం. చెవియొగ్గడం అంటే మాట వినడం. ఇంకా ఏదన్నా విషయంలో ఒకవేళ మనం మాట వినకపోతూ ఉంటే దాని విషయంలో ఒకసారి మనం మళ్ళీ స్వపరీక్ష చేసుకోవడం, అది మనకు మేలు. అంతేకాకుండా నాలుగవ విషయాన్ని గురించి ఇక్కడ ఏమని మాట్లాడాడంటే, ఆయనను నమ్ముకో, నమ్ముకుంటే నువ్వు ధన్యునిగా ఉంటావు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నమ్ముకోవడం అనంటే ఆయన నీ జీవితంలో మేలే చేస్తాడని విశ్వసించి ఆయననే హత్తుకోవడం. రెండు పడవల మీద కాళ్ళు వేయడం కాదు.
అందుకే దేవుని యొక్క పాదాల దగ్గర ఒక్కసారి మనం మనసు తెరిచి మనం ప్రార్థన చేస్తే నిజంగా దానికి అనువుగా మనం బ్రతుకుతున్నామా? దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాం, కోరుకో, తప్పులేదు. ఎందుకంటే ఆయనే ఆశీర్వదించాలి, ఆయనే పరిస్థితుల్ని మార్చాలి. కానీ ఆయన ఆశీర్వాదాన్ని పొందాలి అంటే ఈ 4 అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా? నిజంగా స్తుతించే, ప్రతి పరిస్థితుల్లో స్తుతించే మనస్సు, ప్రతి పరిస్థితుల్లో భయభక్తులు కలిగి ఉండే మనస్సు, ప్రతి పరిస్థితిలో ఆయన హెచ్చరికను తైలాభిషేకంగా తీసుకునే మనస్సు మన బ్రతుకులో మనకుందా? రెండవది, రుచి చూడడం, ఆశ్రయించడం, ఈ అనుభవంలో మనం వెళుతున్నామా? మూడవది, చెవి యొగ్గడం. దేవుడు ఏం చెప్తున్నాడో అది నాకు నచ్చినా నచ్చకపోయినా, అది నాకు అనువుగా ఉన్నా లేకపోయినా, అది నాకు అర్థమైనా అవ్వకపోయినా, దేవా నువ్వు చెప్పావు, నేను లోబడుతున్నాను. నాలుగవది, ఆయనను నమ్మడం. కొన్నిసార్లు కొద్దిమంది ఎలాంటి స్థితిలో ఉంటారంటే అండి, అవిశ్వాసులుగా ఉంటారండి. అసలు వారి గురించి అసలు గొడవే లేదు, వారి గురించి మనం మాట్లాడొద్దు. మరి కొద్దిమంది ఎట్లా ఉంటారంటే కొంచెం బెటర్గా వచ్చి అల్ప విశ్వాసులుగా ఉంటారండి. ఆ తర్వాత వారు కాస్త బలపడిన తర్వాత వారు విశ్వాసులుగా ఉంటారు. ఆ విశ్వాసం నుంచి వారు ఏ స్థితికి వస్తారంటే ఇంకాస్త దేవునికి దగ్గరగా బ్రతికి వాక్యానుసారంగా జీవిస్తూ వారు విశ్వాసంలో రూఢి అయిన విశ్వాసం కలిగి ఉంటారు. అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసంలాగా రూఢి అయిన విశ్వాసం కలిగి ఉంటారు. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే మనం ఏ స్టేజిలో ఉన్నాం? కొద్దిమంది అయితే మెట్లు పైకి ఎక్కుతారు, మళ్ళీ గబగబా జారి దిగొస్తారు. గబగబా పైకి, మీకు పార్క్స్లో పిల్లలు దాన్ని ఏదో అంటారండి, జారడానికి జారుడు బండ, జారుడు బల్ల, అంతేనా? జారుడు బల్ల ఉంటుంది కదా. పిల్లలు ఏం చేస్తారండి, వెనక నుంచి వెళ్ళి దాని మీద ఎక్కేసి పైకి వెళ్ళిన తర్వాత దిగాలి. అది ఆట. జీవితంలో విశ్వాసాన్ని కూడా ఆటలా చేసుకొని బ్రతికేవారు ఇక వారి జీవితంలో ఎదుగుదల లేని కారణంగా ఎక్కుతున్నావు కష్టపడి, తిరిగి నువ్వు జారిపోవడానికి అది నీకు ఎంటర్టైన్మెంట్గా ఉందేమో. కానీ నువ్వు గమనించాలి, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎక్కుతున్న ప్రతి మెట్టు కూడా నువ్వు మళ్ళీ తిరిగి నువ్వు డౌన్ అవ్వకుండా నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరం నీకుంది. దేవుడు నిన్ను పరిశీలన చేస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఎదురు చూస్తున్నాడు. దేవుడు నిన్ను విస్తరింప చేయడానికి ఎదురు చూస్తున్నాడు. నువ్వు నిన్ను సహకరించాలి. పిల్లి తన పిల్లల్ని పట్టుకుని వెళ్తున్నప్పుడు పిల్లి మౌనంగా ఉంటుంది. ఎంత మెచ్యూరిటీ అండి! అల్లరి చేయకుండా, విదిలించుకోకుండా, ఆ తల్లి ఆలోచనకు విభేదించకుండా మౌనంగా ఉండడం మనం చేయాల్సింది కూడా. దేవా నీ చిత్తం చొప్పున నన్ను నడిపిస్తున్నావు. కొంత బాధ ఉంది, కొంత భయం ఉంది, కానీ నువ్వు మాత్రం నన్ను మధ్యలో వదిలిపెట్టవని మాత్రం నేను నమ్ముతున్నాను. నువ్వు నన్ను విడిచిపెట్టవు, నువ్వు నన్ను మర్చిపోవు, నువ్వు నన్ను దాటి వెళ్ళవు. నువ్వు నాకున్నావు, నేను నమ్ముతున్నాను. నేను నమ్మింది సత్యమైతే ఖచ్చితంగా నేను నిన్ను హత్తుకుంటాను. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నామో ఒక్కసారి మనం పరీక్షించుకుందామా? నిజంగా ఆయన్ని హత్తుకున్న స్థితిలో మనం ఉండగలుగుతున్నామా? ఈ చిన్న మాటలు, ఈ కొద్ది సందేశం నిజంగా మన జీవితపు స్వరూపాన్ని మార్చివేయగలదు, మన జీవితపు రూపురేఖల్ని మార్చివేయగలదు. ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆశీర్వాదకరమైన సన్నిధిలో మన హృదయం తెరిచి మనస్సాక్షిపూర్వకంగా ఆయన పాదాల దగ్గర ప్రణమిలుదాం, ఆయన పాదాల దగ్గర గోజాడుదాం, ఆయన దీవెనకరమైన చేతులకు మనలో మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఎలా ఉన్నాం, ఎలా ఉందాం? ఒక్కసారి మనలో మనం పరిశీలన చేసుకుందాం. దేవా నేను ఎట్లా ఉన్నాను ప్రభువా? అయ్యా నువ్వు ఆశీర్వదిస్తానన్నావు, ఇంకా కార్యం జరగలేదే అని నేను ప్రశ్నిస్తున్నాను. కానీ ఆ కార్యం జరగడానికి అనువుగా నన్ను పరీక్షించుకొని సరిదిద్దుకోవడానికి నేను ఎందుకు ప్రయత్నించలేకపోతున్నాను? మనలను మనం పరీక్షించుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయం ఇది.
ఒకసారి మనం ప్రార్థన చేద్దామా? ఒకసారి మనం ప్రార్థన చేద్దామా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాడు, విస్తరింప చేస్తానని మాట ఇచ్చాడు. ఆశీర్వదించబడడానికి ధన్యకరమైన బ్రతుకు మనకు కావాలి. ధన్యులంగా ఉండాలి అంటే ఆయన్ని స్తుతించే వారిగా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా, ఆయన ఆజ్ఞల యందు అధికంగా సంతోషించే వారిగా మనం ఉండాలి. ఇది మొదటి మెట్టు. ఆయనను రుచి చూచి ఆయన్ని ఆశ్రయించాలి. ఇది రెండవ మెట్టు. ఆయన ఉపదేశమునకు చెవియొగ్గే వారిగా ఉండాలి. ఇది మూడవ మెట్టు. దేవా, నువ్వు ఏది చెప్పినా నా మేలు కొరకే వింటాను ప్రభువా, లోబడతాను ప్రభువా, నీ ఉద్దేశానికి తగినట్లుగా బ్రతుకుతాను ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. నాలుగవ మెట్టు ఆయన్ని నమ్మడమే. ఆయన్ని పరిపూర్ణంగా నమ్మడమే. నమ్మడం అంటే ఆయన్ని హత్తుకోవడమే. ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మా ప్రభు. మీ ఆశ్చర్యకరమైన సన్నిధి, మీ ఆశీర్వాదకరమైన కృప మా పైన మీరు నిలిపి ఉంచమని నీ పాదాలు పట్టుకుంటున్నాం. ఘనుడా మీకు వందనాలు, ఆలోచనకర్త మీకు వందనాలు, జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభు. మీ కనికరం కలిగిన చేతుల చాటున మమ్మల్ని దాయండి నాయన. అయ్యా, మేము ఎలా ఉన్నామో మేము పరీక్షించుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆశీర్వాదాన్ని కోరుతున్నాం, తప్పులేదు. అయ్యా, విస్తరించాలని, అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నాం, తప్పులేదు. కానీ దానికి అనువుగా అయ్యా మా జీవితాలు ఉంటున్నాయా లేదా అని మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మాకు సహాయం చేయండి. దేవా, నీ వాక్యంలో మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి, దేవా, నిరంతరం ప్రతి పరిస్థితుల్లో నిన్ను ఎందుకు మేము స్తుతించలేకపోతున్నామో, నీ యందు ఎందుకు భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నామో, అయ్యా నీ ఆజ్ఞల యందు అమితంగా ఆనందించే మనస్సు మాలో ఎందుకు కలగడం లేదో, దానికి మాలో ఉన్న లోపమేంటో అయ్యా మేము పరీక్షించుకోవడానికి మాకు సహాయం చేయండి. అయ్యా, కనికరించండి. నిన్ను రుచి చూచి అయ్యా నిన్ను ఆశ్రయించేటువంటి ఆ అనుభవంలోకి, ఆ రెండవ మెట్టులోకి మమ్మల్ని నడిపించండి. దేవా, తండ్రి నీ యొక్క ఉపదేశమునకు అయ్యా తండ్రి మేము దేవా స్పందించేవారిగా, చెవియొగ్గేవారిగా మేము ఉండడానికి, నీ ఉద్దేశాలకు తగినట్లుగా మేము నడుచుకోవడానికి మా మనసులను మీరు కట్టడి చేయమని నీ పాదాలు పట్టుకుంటున్నాం. అయ్యా తండ్రైనా, అంత మాత్రమే కాదు, నాలుగవదిగా నిన్ను నమ్మగలిగే మనస్సు మాకు దయచేయండి. అంటే నిన్ను హత్తుకొని ఉండడం ప్రభువా. అయ్యా, మా జీవితంలో ఏ మార్పులను మీరు అనుమతించినా, ఎలాంటి పరిస్థితులు మా బ్రతుకులో మీరు అనుమతించినా, అది మీ చిత్తమని నమ్మే ఆ గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, ఆశీర్వదించమని, దీవించమని మీ నమ్మకమైన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ, నా తండ్రి, ఇంకా రాగల దినాల్లో ఇంకా అనేకమైన విషయాలు నీ పాదాల దగ్గర మీరు నేర్చుకోగలగడానికి మాకు సహాయం చేయమని, ఆత్మీయంగా మా జీవితాలని ప్రక్షాళన చేసుకోవడం మాకు నేర్పించమని నీ పాదాలు పట్టుకుంటూ, యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం ఈ సమయంలో.